గాయస్, ఈరోజు నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది. ఆ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. నేను ఎలా రెడీ అవుతాను అని చెప్పేసి ఒక వీడియో మేక్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేను సిరమ్ అప్లై చేసుకుంటాను. ఇది నాకు చాలా ఫేవరెట్. ఇందులో కోజిక్ యాసిడ్ 2% ఉంటుంది. మాయిశ్చరైజర్ రాసాక మనమైతే ఐబ్రోస్ అయితే చేసుకుందాము. ఐబ్రోస్కి నేను మార్స్ నుంచి ఈ ఐబ్రో ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. ఇందులో డార్క్ వన్ ఉంది కదా, డార్క్ బ్లాక్, దీన్ని తీసుకొని ఓకే ఐబ్రోస్ చేసేసుకున్నాము. ఐబ్రోస్ తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే కన్సీలర్ తీసుకుంటున్నాను. ఇన్సైట్ వాళ్ళది కన్సీలర్. ఇందులో ఇక్కడ ఒక కామన్ మిస్టేక్ జరుగుతుంది, నేను ఈరోజు అది చెప్తాను. కామన్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఇక్కడ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఐస్ క్లోజ్ చేసినప్పుడు నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఆరెంజ్ కన్సీలర్ ఉంది కదా, ఫస్ట్ ఈ ఆరెంజ్ వన్ని ఇక్కడ అప్లై చేయండి. నాకు ఇక్కడే ఎక్కువ డార్క్ సర్కిల్స్ లా కనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ సో దీంట్లో కొంచెం తీసుకొని జస్ట్ లైక్ ఇందాక ఎలా అయితే చేశానో అలాగే చేస్తున్నాను. మనము ఆరెంజ్ యూస్ చేయకుండా డైరెక్ట్గా ఇది యూస్ చేసామనుకోండి, మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే కన్సీలర్ యూస్ చేసామనుకోండి, ఎలా ఉంటుందంటే యాషీగా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్కి వచ్చేసాము. ఈ మెయిన్ పార్ట్ ఏంటంటే, నేను ఈ లాక్మీ ఫౌండేషన్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాను. మనం ఇలా డాట్స్ పెట్టుకుందాం. అందరూ చెప్తారు కామన్గా డాట్స్ పెట్టుకోండి అని. డాట్స్ ఎందుకు పెట్టుకుంటాము అని, ఎందుకంటే ఇప్పుడు మనము పౌడర్ వేసుకున్నట్టు ఫేస్ మీద దాన్ని అలా వేసుకున్నాం అనుకో, అక్కడక్కడ ప్యాచెస్ లాగా పడిపోతుంది. మీరు ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టారనుకో, ఇది చిన్న చిన్న డాట్స్ అనద్దండి, లైట్గానే రెడీ అవుదాం మనం ఈరోజు. ఎందుకంటే బర్త్డే పార్టీ నాది కాదు కాబట్టి మనము లైట్గానే రెడీ అవుదాము. నేనైతే హ్యాండ్సే యూజ్ చేస్తాను, ఎప్పుడు నేను బ్లెండర్ యూజ్ చేయలేదు. టూ మచ్ ప్రోడక్ట్ కూడా నేనైతే యూజ్ చేయలేదు. ఇంకొక విషయం మర్చిపోయాను, ఎప్పుడు ఇక్కడ కూడా వేసుకోండి ఫౌండేషన్. మనం ఫేస్ మీద ఏది వేసామో ఆ ఫౌండేషన్ మనము ఇయర్స్కి కూడా వేసుకుందాము. మార్స్ నుంచి ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ నేను యూజ్ చేసి బ్రేక్ చేసేసాను. ఈ షేడ్ తీసుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐలైనర్ పెట్టుకుందాము. ఐలైనర్ పెట్టుకునేటప్పుడు సేమ్ ఐబ్రో మనము ఎడ్జెస్ నుంచి ఎలా వేస్తామో ఐలైనర్ పెట్టేటప్పుడు కూడా ఈ కార్నర్స్ నుంచే మనం ఐలైనర్ పెట్టాలి. కార్నర్ నుంచి ఒక లైన్లా పెట్టండి ఫస్ట్, తర్వాత ఫ్రంట్ నుంచి డ్రాగ్ చేయాలి. ఐస్కి నేను ఐలైనర్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఐలైనర్ కంప్లీట్ అయిపోయాక మస్కరా వేసుకుంటాం కదా, సో నేను ఇది కూడా మార్స్ నుంచే తీసుకున్నాను. మార్స్ మస్కరా బాగుంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ప్రోడక్ట్ ఎప్పుడు అయినా ఎక్సెస్ ప్రోడక్ట్ ఇలా తీసేసి నెక్స్ట్ అప్లై చేసుకుంటాము మస్కరా. ఓకే, నెక్స్ట్ మనము లిప్స్టిక్ వేసుకుందాము. లిప్స్టిక్ వేసుకుంటే మనం ఫైనల్ లుక్ కంప్లీట్ అయిపోయినట్టే. నేను లిప్ బామ్ వేసుకున్నాను. లిప్ బామ్ వైప్ ఆఫ్ చేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్ మీకు ట్యుటోరియల్ కావాలంటే ఈ హెయిర్ స్టైల్ ట్యుటోరియల్ నన్ను అడగండి.
అడిగితేనే చేస్తావా అని అనకండి, నేను చేస్తాను. నెక్స్ట్ మన ఛానల్లో హెయిర్ స్టైల్ ట్యుటోరియల్స్ కూడా ఉంటాయి. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ స్టైల్ ట్యుటోరియల్స్, మీరు ఏ ప్రోడక్ట్ అన్నా రివ్యూ చేయమని అడిగితే నేను ఆ ప్రోడక్ట్ రివ్యూ కూడా చేస్తాను. ఆ హెయిర్ స్టైల్ మేకప్ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ స్టైల్ పోనీ వేసుకున్నాను. ఫ్రంట్ హెయిర్ స్టైల్ ఇది వేసుకొని పోనీ పెట్టాను. అండ్ ఇయర్ రింగ్, ఒక స్టిక్కర్ పెట్టాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది.